సైతాన్ ఏదో ఒకటి చేయడానికి వస్తుంది, నువ్వు జాగ్రత్త ఉండాలి. సైతాన్ ఏం చేస్తుంది నీకు అర్థమవుతూ, ఇది దేవుడు వల్లే అని మేము ఆలోచిస్తాం. దేవుడు వల్లే కాదు, కొన్ని సైతాన్ వల్లే కూడా ఉంటాం. హల్లెలూయా. ఈరోజు వివాహం తర్వాత, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త మధ్యనే గొడవై చాలా విశ్వాసులు తెలియక పాపం చేస్తున్నారు. ఎలాగా? అది సైతాన్ చేస్తుంది. బయట పడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? సపరేట్ అయిపోతున్నారు. ఎవరు చేస్తున్నారు? సైతాన్. అందుకే ప్రతిరోజు వాక్యం చదవాలి. ఈరోజు ఈ వాక్యం అయితే దేవుడు మనకి ఇచ్చారు, నేర్చుకోవాలి. ఏంటంటే సైతాను మీకు అయినా నాకు అయినా ఏం చేయడానికి ట్రై చేస్తుంది, కింద పడేయాలి, దేవుడు రాజ్యం నుంచి దూరం చేసుకోవాలి, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తుంది. భార్యాభర్త మధ్యనే, తల్లిదండ్రి మధ్యనే, అక్క చెల్లి మధ్యనే, అన్నతమ్ముల మధ్యనే, కుటుంబం మధ్యనే, గృహం మధ్యనే ఏం చేస్తుంది దేవుడు ఈరోజు మాకు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబంలో శాంతి సమాధానం లేదు. పిల్లలకి ఏమో తల్లిదండ్రి చెప్తే వాళ్ళు ఉల్టా జవాబిస్తారు, అవును కదా. భార్యకి ఏమి చెప్తే భార్యకి కూడా జవాబిస్తారు, భర్త కూడా ఎలా జవాబిస్తారు. ఇది ఎలాగవుతుంది? సైతాన్ వల్లే. ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతిరోజు ఇది చదువుకోవాలి.